డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం మాసబ్ ట్యాంక్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ట్రూప్ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా, శశాంక్ సింఘ్వి అరెస్ట్ తో హీరోయిన్ సోదరుడు పేరు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి అతడు డ్రగ్స్ కొనుగోలు చేశాడని గుర్తించారు. 43 గ్రాముల కొకైన్, MDMA స్వాధీనం చేసుకున్నారు పోలీసు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అంటే మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో పరారీలో ప్రముఖ హీరోయిన్ సోదరుడు ఉన్నట్టుగా కూడా ఆ సమాచారం అయితే వస్తుంది. హీరోయిన్ సోదరుడి కోసం పోలీసులు అండ్ ఈగల్ టీమ్ రెండు కూడా అయితే సంయుక్తంగా గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. అయితే టాలీవుడ్, బాలీవుడ్ గుర్తింపు ఉన్నటువంటి ప్రముఖ నటి సోదరుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అతని కొరకు పోలీసులు అయితే ఆ వేటను కొనసాగిస్తున్నారు. ట్రూప్ బజార్ కు చెందినటువంటి నితిన్ సంఘానియా, శ్రీనిక్ సంఘి అరెస్టులతో అయితే ఈ యొక్క సినీ నటి సోదరుడు పేరు కూడా వెలుగులోకి వస్తుంది. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఆ నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీరి నుంచి 43 గ్రాముల కొకైన్, MDMA డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరందరూ కలిసి కూడా నటి సోదరుడు అండ్ అనిదరవని ఈ ఇద్దరు వ్యాపారస్తుల నుండి ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుని వస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం కొనసాగుతుంది. అయితే గతంలో కూడా ఆ యొక్క సినీ నటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టాలీవుడ్ సినీ నటి కూడా ఆ డ్రగ్స్ కేసులో ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో వారి సోదరుడు కూడా గతంలో విచారణ చేసిన నేపథ్యంలో ఇప్పటికు కూడా ఆయన కోసం గాలింపు చర్యలు మరోసారి ఈ యొక్క పేరు వెలుగులోకి రావడంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే అతని నుండి కూడా కీలక సమాచారం ఎవరైతే ఈ వ్యాపారవేత్తలు ఇద్దరు కూడా ఆ డ్రగ్స్ ప్లేట్లకు దొరికిన సమయం లోపల వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చారు, ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి వీళ్ళకు సంబంధాలు ఎలా ఉన్నాయనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళ కాల్ డేటా కానీ వాట్సాప్ చాట్ ఆధారంగా కానీ మొత్తం టోటల్గా కూడా దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ మొత్తం టోటల్ గా కూడా కూపీ లాగుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారు, ఇదే వీళ్ళకు ఉన్నటువంటి ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎన్ని ఆ పార్టీలు నిర్వహించారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి లభిస్తుంది, ఇంకెక్కడైనా సప్లై చేశారా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.